భారతదేశ చరిత్రలోనే ఒక చాలా పెద్ద మార్పు మన కళ్ల ముందే జరగబోతోంది. ఇది కేవలం డబ్బుకు సంబంధించింది కాదు, మన సంస్కృతికి సంబంధించింది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఒక తరం కష్టపడి సంపాదించిన సంపద అంతా అడుత తరానికి చేరబోతోంది. ఇది కేవలం డబ్బు, ఆస్తుల విషయం కానే కాదు. ఇది మన కుటుంబ విలువలు, బంధాలు, ఇంకా మన భవిష్యత్తుకు సంబంధించిన ఒక పెద్ద కథ. సరే, మరి ఈ కథలోకి లోతుగా వెళ్దామా? 45 లక్షల కోట్లు. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. ఇది ఏదో చిన్న మొత్తం కాదు. రాబోయే రోజుల్లో భారతదేశంలో ఒక తరం నుండి మరో తరానికి బదిలీ కాబోతున్న అపారమైన సంపద ఇది. ఈ మొత్తం ఎంత పెద్దది అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థనే కాదు, మన సమాజం రూపురేఖలనే మార్చే శక్తి దీనికుంది. అందుకే దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ సంపద బదిలీని దేశం మీదకు వస్తున్న ఒక పెద్ద కెరటంలా ఊహించుకోండి. మరి ప్రతి పెద్ద కెరటంలాగే ఇది కూడా తనతో పాటు అద్భుతమైన అవకాశాలను, అదే సమయంలో కొన్ని తీవ్రమైన సవాళ్లను కూడా తీసుకొస్తుంది. ఇది కేవలం బ్యాంక్ బ్యాలెన్స్లు మారడం కాదు, కుటుంబాలు తమ వ్యాపారాలను, తమ విలువలను, ఇంకా తమ వారసత్వాన్ని చూసే పద్ధతిలోనే రాబోతున్న ఒక పెద్ద సాంస్కృతిక మార్పు. అందుకే ఈ మొత్తం ప్రాసెస్లో అత్యంత కీలకమైన పాయింట్ ఏంటో తెలుసా? అసలైన సవాలు ఆస్తులను జాగ్రత్తగా పంచడం కాదు, కుటుంబాన్ని ఒకటిగా, ప్రేమగా ఉంచడం. ఆస్తులు ఎలాగోలా పంచొచ్చు, కాని కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చెదిరిపోకుండా చూసుకోవడం ఎలా? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఫైనాన్షియల్ స్ట్రాటజీకి, ఫ్యామిలీ ఎమోషన్స్కి మధ్య ఒక పెద్ద సంఘర్షణ జరుగుతుంది. సంపదను సక్సెస్ఫుల్గా బదిలీ చెయ్యాలంటే కేవలం ఆస్తులిచ్చేస్తే సరిపోదు. దానికంటే ముందు నిజమైన సంపద అంటే ఏంటో మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. మనం సంపద అనగానే సాధారణంగా డబ్బు, ప్రాపర్టీస్ గురించి ఆలోచిస్తాం. కాని నిజమైన వారసత్వం అంటే అంతకుమించి చాలా ఉంది. అందులో ఫైనాన్షియల్ ఎసెట్స్, వ్యాపారాలతో పాటు తరతరాలుగా వస్తున్న కుటుంబ విలువలు, మనం పిల్లలకు అందించే మంచి చదువు, సమాజంలో మనకున్న పేరు ప్రతిష్టలు, ఇవన్నీ కూడా సంపదలో భాగమే. గుర్తుంచుకోండి, చాలా కాలం పాటు నిలిచి ఉండే వారసత్వం కోసం విలువైన వస్తువులతో పాటు ఈ విలువలను కూడా అందించడం చాలా ముఖ్యం. ఎన్ట్రస్ట్ ఫ్యామిలీ ఆఫీస్ సీఈఓ శ్రీప్రియా ఎన్ఎస్ చెప్పిన ఈ మాటలు వినండి. న్యాయమంటే సంపదను పంచడం కాదు, అది సంబంధాలను కాపాడుకోవడం. అల్టిమేట్గా మనం చేసే ఏ ప్లానింగ్ లక్ష్యమైనా కుటుంబ సామరస్యాన్ని కాపాడటమే అవ్వాలి. ఆస్తులు ఈరోజు ఉండొచ్చు, రేపు పోవొచ్చు, కాని కుటుంబ బంధాలు శాశ్వతం. సరే, ఇప్పుడు ఈ సంపదను అందుకోబోయే నెక్స్ట్ జనరేషన్ గురించి మాట్లాడుకుందాం. వాళ్లే జెనెక్స్ మరియు మిలెనియల్స్. వీళ్ళు వారసత్వ నియమాలను కంప్లీట్గా తిరగరాస్తున్నారు. వాళ్ల ఆలోచనలు, వాళ్ల ప్రాధాన్యతలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ రెండు జనరేషన్స్ మధ్య తేడానో అర్థం చేసుకోవటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకవైపు జెన్ ఎక్స్. వీళ్ళు 80లు, 90లలో ఆర్థిక అనిశ్చితిని చూస్తూ పెరిగారు, అందుకే చాలా ప్రాక్టికల్గా ఉంటారు. వాళ్లకు స్టెబిలిటీ, రిస్క్ తగ్గించుకోవటం ముఖ్యం. ఇంకోవైపు ఇంటర్నెట్ యుగంలో పెరిగిన మిల్లేనియల్స్. వీళ్ళు కేవలం లాభాల గురించి మాత్రమే ఆలోచించరు. వాళ్లు ఇన్వెస్ట్ చేసే కంపెనీల నుండి ట్రాన్స్పరెన్సీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ కోరుకుంటారు. వాళ్ల దృష్టిలో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, ఆ డబ్బుతో సమాజంలో ఒక పాజిటివ్ మార్పు తీసుకురావటం కూడా అంతే ముఖ్యం. ఈ మార్పుకు ఇదే లైవ్ ఎగ్జాంపుల్. మిలేనియల్సు కేవలం మాటలు చెప్పడం లేదు, వాళ్ల డబ్బును వాళ్ల నమ్మతాల వెనకే పెడుతున్నారు. ఎన్వైర్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ అంటే ఈఎస్జీ ఫండ్స్లో పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చూడండి, 2019లో కేవలం 2700 కోట్లుగా ఉన్న ఈ పెట్టుబడులు 2025 నాటికి ఏకంగా 11,000 కోట్లకు చేరతాయనే అంచనా. ఇది చిన్న ట్రెండ్ కాదు, ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో వస్తున్న ఒక పెద్ద విప్లవం. మరి ఈ కొత్త తరం తమ సంపదతో ఎక్కడ మంచి ప్రభావాన్ని చూపాలనుకుంటోంది? వాళ్ల టాప్ ప్రయారిటీస్ చూస్తే విద్య, ఆరోగ్యం, ఇంకా పర్యావరణం. వాళ్ళు కేవలం సంపదను ఎంజాయ్ చేయడమే కాదు, దాన్ని ఒక టూల్గా ఉపయోగించి సమాజంలోని పెద్ద సమస్యలను పరిష్కరించాలని చూస్తున్నారు. ఇప్పటిదాకా మనం ఎందుకు, ఎవరు అన్న విషయాలు చూశాం కదా. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఎలా, దీని గురించి మాట్లాడదాం. కుటుంబాలు తమ వారసత్వాన్ని స్మూత్గా ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడే కొన్ని కీలకమైన ఫైనాన్షియల్ టూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది మనందరికీ బాగా తెలిసింది, వెల్ అంటే వీలునామా. ఎస్టేట్ ప్లానింగ్లో ఇది ఫస్ట్ స్టెప్, చాలా బేసిక్ కూడా. సింపుల్గా చెప్పాలంటే మన తర్వాత మన ఆస్తులు ఎవరికి,
ఎలా వెళ్లాలో చెప్పే ఒక లీగల్ డాక్యుమెంట్. అయితే ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఒక్క వీలునామా మాత్రమే సరిపోదు. దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. దాన్ని ఎవరైనా కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశముంది. ఇది ఒక్కోసారి కుటుంబంలో ఏళ్ల తరబడి సాగే ఖరీదైన, ఇంకా మానసికంగా ఎంతో బాధపెట్టే గొడవలకు దారితీయవచ్చు. అందుకే ఇంకా బెటర్ టూల్స్ అవసరం. ఇక్కడే ట్రస్ట్ అనే కాన్సెప్ట్ రంగంలోకి వస్తుంది. ట్రస్టును ఆస్తుల కోసం ఒక సేఫ్టీ బాక్స్ లాగా ఊహించుకోండి. బాంది కదా ఐడియా? మీరు ఆ బాక్స్లో మీ ఆస్తులను పెట్టి దానికి కొన్ని రూల్స్ సెట్ చేస్తారు. ఆ రూల్స్ ప్రకారం ఒక నమ్మకమైన వ్యక్తి అంటే ట్రస్టీ మాత్రమే మీరు చెప్పిన వాళ్లకి మీరు చెప్పిన పనుల కోసం మాత్రమే ఆ ఆస్తులని ఇస్తారు. ఉదాహరణకు పిల్లల చదువు లేదా పెళ్లి కోసం. ఇది విల్ కంటే చాలా ఎక్కువ ప్రొటెక్షన్, కంట్రోల్ ఇస్తుంది. ఇక మూడోది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్. ఇది లీగల్ డాక్యుమెంట్ కాదు, కానీ కొన్నిసార్లు అంతకంటే పవర్ఫుల్. ఇది కుటుంబం కోసం ఒక రూల్ బుక్ లాంటిది. కుటుంబ వ్యాపారాన్ని ఎలా నడపాలి, భవిష్యత్లో ఏవైనా గొడవలొస్తే ఎలా పరిష్కరించుకోవాలి, మన ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి, ఇలాంటి విషయాలపై ఇది ఒక క్లారిటీ ఇస్తుంది. గుర్తుందా? అసలైన సవాలు కుటుంబాన్ని కాపాడుకోవడమే. ఈ డాక్యుమెంట్ సరిగ్గా ఆ పనే చేస్తుంది. సరే, ఇదంతా బాగుంది. మరి ఈ ప్రాసెస్ని ఎక్కడ మొదలుపెట్టాలి? సింపుల్. ఒక 3 స్టెప్సున్నాయి. ఫస్ట్, కుటుంబమంతా కూర్చుని మనకు వారసత్వం అంటే ఏంటో డిస్కస్ చేసుకోవాలి. సెకండ్, ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సంభాషణను స్టార్ట్ చేయాలి. అన్నీ బాగున్నప్పుడే దీని గురించి మాట్లాడటం బెస్ట్. థర్డ్, ఈ కాంప్లెక్స్ ప్రాసెస్లో మీకు హెల్ప్ చేయడానికి నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. చివరగా మనం గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఒకటుంది. ఇదంతా మనం చనిపోయాక ఏం వదిలివెళ్తున్నామనే దాని గురించి మాత్రమే కాదు, మనం బతుకున్నప్పుడు ఎలాంటి విలువలను, ఎలాంటి వ్యవస్థలను నిర్మిస్తున్నామనే దాని గురించి. మంచి ఉద్దేశాలు మనందరికీ ఉంటాయి, కాని మంచి ప్లానింగ్ మాత్రమే ఆ ఉద్దేశాలను నిజం చేస్తుంది. సరైన ప్రణాళిక సంపదను, కుటుంబ ఐక్యతను, ఈ రెండిటినీ తరతరాలుగా కాపాడే ఒక బలమైన వ్యవస్థను సృష్టిస్తుంది. అదే కదా నిజమైన వారసత్వమంటే. ఒక్క క్షణం ఆలోచించండి. డబ్బు, ఆస్తులు ఇవన్నీ పక్కన పెడితే మన తరువాతి తరానికి మనం నిజంగా అందించాలనుకుంటున్న విలువలేమిటి, సూత్రాలేమిటి, అసలు మనం వదిలి వెళ్లే వారసత్వమేంటి?